అసలు యోహాను పేరు చెబితే అధికారుల దగ్గర నుంచి మత పెద్దల వరకు అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆయన బాప్టిజాల పరిచర్య ఒక రివైవల్ స్టార్ట్ చేసింది. యోహాను బాప్టిజాలే గొప్ప అనుకుంటే యోహాను గారు ఏమంటున్నారంటే, అసలు నా బాప్టిజం కన్నా గొప్ప బాప్టిజం ఒకటి ఉంది, అది పరిశుద్ధాత్ముళ్ళు ఇచ్చే బాప్టిజం అన్నాడు. ఏ బాప్టిజం అట? ఈ బాప్టిజం ఎవరిస్తారట? ఈ బాప్టిజం ఎవరిస్తారట? అంబేద్కర్ భవన్లో ఎవరంట చెప్పండి. ఈ బాప్టిజం ఎవరిస్తారట? అక్కడే ఉంది చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ బాప్టిజం ఎవరిస్తారట? ఏ వ్యక్తులు కాదండి, స్వయంగా చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మను ఎవరిస్తారంటే స్వయంగా ఆయన ఇస్తాడు. ఆయనే ఎందుకు ఇస్తాడంటే పాపాలు ఆయనే తీసేసాడు కనుక, ఆ పాపాలు తీసేసిన వాడే తీసేసుకుని ఆయన దగ్గర నుంచి ఒకటి మనకి ఇచ్చేస్తాడట. నా మాటలు అర్థమవుతున్నా లేదు? ఆయన ఒక